హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మనం హైపోథలామస్ గురించి డిస్కస్ చేసుకుందాం. హైపోథలామస్ అనేది డయాన్సెఫలాన్లో ఒక చిన్న పార్ట్ అన్నమాట. లాస్ట్ వీడియోలో మనం థలామస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డయాన్సెఫలాన్ అనేది ఫోర్ బ్రెయిన్లోని ఒక పార్ట్ అండ్ డయాన్సెఫలాన్ కింద మనకి థలామస్, హైపోథలామస్ అండ్ బేసల్ గ్యాంగ్లియా అనే పార్ట్స్ వస్తాయి. లాస్ట్ వీడియోలో నేను మీకు థలామస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడితో వీడియో అనేది స్టాప్ అయిపోయింది. సిఎన్ఎస్ అనేది ఇంకా కంటిన్యూస్గా టాపిక్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ రిక్వెస్ట్ మేరకు నేను ఆ టాపిక్స్ని కంటిన్యూ చేయాలనుకొని ఇవాళ హైపోథలామస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. హైపోథలామస్ అనేది డయాన్సెఫలాన్లోని ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ఫీరియర్ టు ద థలామస్, అంటే థలామస్కి కింది భాగంలో ఇది సిచ్యువేట్ అయ్యి ఉంటుంది, లొకేట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ థలామస్లో చెప్పుకున్నట్లు హైపోథలామస్లో కూడా ఒక డజన్ దాకా న్యూక్లియై ఉంటాయి. న్యూక్లియై అంటే క్లస్టర్స్ ఆఫ్ సెల్ బాడీస్ అండ్ దిస్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అయితే క్లస్టర్స్ ఆఫ్ సెల్ బాడీస్ని మనం గ్యాంగ్లియాన్ అని పిలుస్తాము. సో ఈ న్యూక్లియై అనేవి 4 మేజర్ రీజియన్స్గా డివైడ్ అయి ఉన్నాయి హైపోథలామస్లో. అండ్ ఆ 4 మేజర్ రీజియన్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ మామిల్లరీ రీజియన్, సెకండ్ వన్ ఈజ్ ద ట్యూబరల్ రీజియన్, third one is the supraoptic region and the fourth one is the preoptic region. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ని నేను టాటరా టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నాను స్టూడెంట్స్. అండ్ ఈ డయాగ్రామ్లో ఆ 4 మేజర్ రీజియన్స్ ఏంటి, వాటిలో ఉన్న న్యూక్లియై ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి మామిల్లరీ రీజియన్. ఈ మామిల్లరీ రీజియన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ రెడ్ కలర్డ్ ఏరియాని మనం మామిల్లరీ బాడీస్ ఆర్ మామిల్లరీ రీజియన్ అని అంటామన్నమాట. మామిల్లరీ రీజియన్ ఏంటి అంటే 2 స్మాల్ రౌండెడ్ ప్రొజెక్షన్స్. అండ్ ఇవి ఏంటి అంటే రిలే స్టేషన్స్. రిలే స్టేషన్స్ అంటే నేను నా ప్రీవియస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిలే స్టేషన్స్ అంటే ఒక బస్ స్టాప్ లాగా అనేసి. మధ్యలో కానీ ఒక బస్ స్టాప్ ఉంటే ఇక్కడ నుండి వస్తున్న ప్రీవియస్ పాయింట్ నుండి వస్తున్న బస్సెస్ ఇక్కడ ఆగుతాయి అండ్ ఆ తర్వాత పాయింట్కి చేరుకోవాల్సిన బస్సెస్ కూడా ఇటు నుండి వస్తున్నప్పుడు ఇక్కడ ఆగుతాయి. అండ్ ఇది సెంటర్ అన్నమాట. సో అలాగా ఈ సెంటర్లో ఉన్న ఈ మామిల్లరీ బాడీ అనేది ఒక రిలే స్టేషన్ లాగా పనిచేస్తుంది. దేనికి అంటే రిఫ్లెక్సెస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్. రిఫ్లెక్సెస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అంటే సపోజ్ మీకేమైనా బ్యాడ్ స్మెల్ కానీ వస్తే మీరు ఆటోమేటికల్గా మీ బ్రెత్ని ఆపేసుకుంటారు, లేకపోతే మీ చేతులతో మీ చేతి వేళ్ళతో మీ ముక్కుని గట్టిగా పట్టేసుకుంటారు. ఏంటి ఈ బ్యాడ్ స్మెల్ అనేది అంటే దానికి మీ నోస్ అనేది రియాక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్సెస్ని ఈ మామిల్లరీ బాడీ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్యూబరల్ రీజియన్. ఈ ట్యూబరల్ రీజియన్ అనేది వైడెస్ట్ పార్ట్ ఆఫ్ ద హైపోథలామస్ అని అంటారు. అండ్ దీంట్లో 3 న్యూక్లియై ఉంటాయి. దట్ ఈస్ డార్సోమీడియల్ న్యూక్లియై, దిస్ వన్, అండ్ వెంట్రోమీడియల్ న్యూక్లియై, దిస్ వన్, అండ్ ది ఆర్క్యుయేట్ న్యూక్లియై. ఆర్క్యుయేట్ అంటే కర్వ్ అని అర్థం. దీంతో పాటు దీంట్లో స్టాక్ లైక్ ఇన్ఫండిబ్యులం, తెలుగులో దీన్ని కొమ్మ అని అంటారనమాట. స్టాక్ లైక్ ఇన్ఫండిబ్యులం కూడా ఈ ట్యూబరల్ రీజియన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ లైక్ ఇన్ఫండిబ్యులం ద్వారానే మన పిట్యూటరీ గ్లాండ్ అనేది హ్యాంగ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్. నెక్స్ట్ వన్ ఈస్ ద థర్డ్ మేజర్ రీజియన్ ఆఫ్ ద హైపోథలామస్ అండ్ దాన్ని మనం సూప్రా ఆప్టిక్ రీజియన్ అని అంటాం. సూప్రా ఆప్టిక్ రీజియన్ అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అబౌవ్ ద ఆప్టిక్ ఖయాజం. ఆప్టిక్ ఖయాజం ఏరియాకి పైన ఉంది కాబట్టి దీన్ని సూప్రా ఆప్టిక్ రీజియన్గా పిలుస్తామని. అండ్ ఆప్టిక్ ఖయాజం అంటే ఏంటి అంటే పాయింట్ ఆఫ్ క్రాసింగ్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్స్. 2 ఆప్టిక్ నర్వ్స్ ఏ పాయింట్ దగ్గర క్రాస్ అవుతాయో దాన్ని మనం ఆప్టిక్ ఖయాజం అని అంటాము. అండ్ ఈ సూప్రా ఆప్టిక్ రీజియన్లో 4 న్యూక్లియై ఉన్నాయన్నమాట. ఈ గ్రీన్ కలర్లో ఉన్న న్యూక్లియై, వీటిని పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ యాంటీరియర్ హైపోథలామిక్ న్యూక్లియస్, థర్డ్ వన్ ఈజ్ సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్ అండ్ ద ఫోర్త్ వన్ ఇక్కడ ఉన్నది దీన్ని సూప్రా ఖయాస్మాటిక్ న్యూక్లియస్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ ద 4th మేజర్ రీజియన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ ప్రీ ఆప్టిక్ రీజియన్. ఈ ప్రీ ఆప్టిక్ రీజియన్ అనేది హైపోథలామస్తో కంబైన్ అయ్యి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీస్ అంటే ఇన్వాలంటరీ యాక్టివిటీస్ని ఇది కంట్రోల్ చేస్తుంది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ న్యూక్లియై ఉన్నాయి. దట్ ఈస్ మీడియల్ న్యూక్లియై అండ్ లేటరల్ ప్రీ ఆప్టిక్ న్యూక్లియై.
సో ఈ 2 న్యూక్లియై ఇక్కడ పర్పుల్ కలర్లో ఉన్నాయన్నమాట. లేటరల్ ప్రీ ఆప్టిక్ న్యూక్లియస్ అండ్ మీడియల్ ప్రీ ఆప్టిక్ న్యూక్లియస్. అండ్ వీటి లొకేషన్ వచ్చేసి యాంటీరియర్ టు ద సూప్రా ఆప్టిక్ రీజియన్. సో యాంటీరియర్ పొజిషన్లో ఉన్నాయి కదా, యాంటీరియర్ టు ద సూప్రా ఆప్టిక్ రీజియన్. ఈ స్లైడ్లో స్టూడెంట్స్ నేను ప్రీవియస్ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్ అంతా టాటరా టెక్స్ట్ బుక్ నుండి తీసుకొని మీకోసం ఇక్కడ పేస్ట్ చేశాను. దీన్ని మీరు నోట్స్గా యూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ హైపోథలామస్. హైపోథలామస్ అనేది మేజర్గా మన బాడీలో హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంది. మెయింటెనెన్స్ ఆఫ్ హోమియోస్టాసిస్ అంటే కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. బయట బాడీ వాతావరణం ఎలా ఉన్నా కానీ కాన్స్టెంట్గా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని మెయింటైన్ చేయడం. హార్ట్ రేట్ తగ్గితే దాన్ని నార్మల్కి తీసుకొని రావడం, హార్ట్ రేట్ పెరిగినా దాన్ని నార్మల్కి తీసుకొని రావడం, హార్మోన్స్ ప్రొడక్షన్ కానీ ఎక్కువైతే దాన్ని తగ్గించడం, ఒకవేళ తక్కువైన హార్మోన్ ప్రొడక్షన్ కానీ ఉంటే దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా పెంచడం, ఒకవేళ బాడీలో టెంపరేచర్ కానీ ఎక్కువగా ఉంటే స్వెట్టింగ్ ద్వారా బాడీ టెంపరేచర్ని తగ్గించడం, ఒకవేళ బాడీ టెంపరేచర్ కానీ తక్కువగా ఉంటే సెల్యులార్ రెస్పిరేషన్ లాంటి యాక్టివిటీస్ ద్వారా బాడీ టెంపరేచర్ని పెంచడం. సో ఇలాగా కాన్స్టెంట్గా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని ఈ హైపోథలామస్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆ ఫినామినాన్ని మనం హోమియోస్టాసిస్ అని అంటాము. ఇక పర్టిక్యులర్గా హైపోథలామస్ ఫంక్షన్స్ గురించి మనం చూస్తే కంట్రోల్ ఆఫ్ ఏఎన్ఎస్ని హైపోథలామస్ ఎలా కంట్రోల్ చేస్తుంది? ఫస్ట్ ఇట్ రెగ్యులేట్స్ ద కాంట్రాక్షన్స్ ఆఫ్ స్మూత్ మజిల్స్ యాజ్ వెల్ యాజ్ కార్డియాక్ మజిల్స్. ఇవి కాకుండా ఈ డయాగ్రామ్లో కానీ మీరు చూస్తే ఈ హైపోథలామస్లో ఉన్న న్యూక్లియై నుండి వస్తున్న యాక్సాన్స్ అనేవి హైపోథలామస్ నుండి బ్రెయిన్ స్టెమ్ నుండి స్పైనల్ కార్డ్ నుండి అవి ఆ పర్టిక్యులర్ ఆర్గన్స్కి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. అండ్ ఒకవేళ హార్ట్కి కానీ ఎక్స్టెండ్ అయి ఉన్న న్యూరాన్స్ అయితే అవి హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ దిస్ కమ్స్ అండర్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. ఆ తర్వాత ఈ న్యూరాన్స్ యాక్సాన్స్ అనేవి జిఐ ట్రాక్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటే దే కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. దీని ద్వారా ఫుడ్ అనేది మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ అవే యాక్సాన్స్ యూరినరీ బ్లాడర్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తాయంటే బ్లాడర్ కాంట్రాక్షన్ని కాజ్ చేస్తాయి. బ్లాడర్ కాంట్రాక్షన్ వల్ల యూరినేషన్ అనేది కాజ్ అవుతుందని. సో హార్ట్ రేట్ రెగ్యులేషన్ అనేది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కిందకు వస్తే జిఐ ట్రాక్ట్ అండ్ యూరినరీ బ్లాడర్ రెగ్యులేషన్ అనేది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్. హైపోథలామస్ అనేది స్టిమ్యులేటరీ ఆర్ ఇన్హిబిటరీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ బాడీలోని ఎండోక్రైన్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. అది ఎలాగా అంటే మనం ఈ డయాగ్రామ్లో చూద్దాం. అండ్ ఇక్కడ మనం థైరాయిడ్ హార్మోన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఎప్పుడైతే బ్లడ్లో T3 అండ్ T4 లెవెల్స్ కానీ తక్కువగా ఉంటే అప్పుడు హైపోథలామస్కి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా మెసేజ్ వెళ్తుంది. అప్పుడు హైపోథలామస్ అనేది థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ కానీ స్టిమ్యులేట్ అయితే అప్పుడు థైరాయిడ్ గ్లాండ్లో T3 అండ్ T4 అనేది ఫాలిక్యులార్ సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఈ T3 అండ్ T4 యూటిలైజ్ అయిన తర్వాత బ్లడ్లో T3, T4 లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు there will be a negative feedback mechanism initiated and this message goes to the hypothalamus. అప్పుడు హైపోథలామస్ ఏం చేస్తుంది? థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ ఇన్హిబిటరీ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో స్టిమ్యులేటింగ్ హార్మోన్ యాజ్ వెల్ యాజ్ ఇన్హిబిటరీ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా హైపోథలామస్ అనేది హార్మోనల్ ప్రొడక్షన్ని మన బాడీలో కంట్రోల్ చేస్తుంది. ఇదే విధంగా మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ అవి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ని కూడా హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ కానీ రిలీజ్ అవ్వాలి అనుకుంటే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ని హైపోథలామస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ గ్రోత్ హార్మోన్
రిలీజ్ అనేది ఆపాలి అంటే గ్రోత్ హార్మోన్, ఇన్హిబిటరీ హార్మోన్ ఆర్ దీన్ని మనం సొమాటోస్టాటిన్ అని కూడా పిలుస్తాము. సొమాటోస్టాటిన్ హార్మోన్ని హైపోథలామస్ రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేయడం ద్వారా గ్రోత్ హార్మోన్ రిలీజ్ని అది రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ హైపోథలామస్ వచ్చేసి రెగ్యులేషన్ ఆఫ్ ఎమోషనల్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్. సో లింబిక్ సిస్టమ్తో పాటు ఈ హైపోథలామస్ అనేది రేజ్ అంటే కోపం, అగ్రెషన్, పెయిన్, ప్లెజర్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ఆఫ్ సెక్షువల్ అరౌజల్ని హైపోథలామస్ రెగ్యులేట్ చేస్తుంది. లింబిక్ సిస్టమ్ గురించి నేను మీకు థలామస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ద ఫోర్త్ ఫంక్షన్ ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. హైపోథలామస్ అనేది ఈటింగ్ అండ్ డ్రింకింగ్ని రెగ్యులేట్ చేస్తుంది. హైపోథలామస్లో సెటైటీ సెంటర్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఫుడ్ ఇంటేక్ అనేది ఎంత తీసుకోవాలి అనేది హైపోథలామస్ రెగ్యులేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం డ్రింకింగ్ విషయానికి వస్తే ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో ఆస్మోటిక్ ప్రెషర్ ఇంక్రీజ్ చేయడం ద్వారా హైపోథలామస్లోని సెల్స్ ఏమవుతాయంటే అవి స్టిమ్యులేట్ అవుతాయి. సో స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనకి దాహం వేస్తుంది. సో వన్స్ దాహం వేసిన తర్వాత వాటర్ కానీ తీసుకుంటే ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లోని ఆస్మోటిక్ ప్రెషర్ అనేది నార్మల్గా వస్తుంది. సో నార్మల్గా వచ్చినప్పుడు ఈ థర్స్ట్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ ఇక్కడ థర్స్ట్ ఏరియా అనేది ఉంటుంది హైపోథలామస్లో. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కంట్రోల్ ఆఫ్ బాడీ టెంపరేచర్. నేను మీకు ఇందాక చెప్పినట్లు ఒకవేళ బాడీలో టెంపరేచర్ కానీ ఎక్కువగా ఉంటే స్వెట్టింగ్ ఇనిషియేట్ చేయడం ద్వారా బాడీ టెంపరేచర్ని హైపోథలామస్ రెగ్యులేట్ చేస్తుంది. ఒకవేళ బాడీ టెంపరేచర్ నార్మల్ కన్నా తక్కువగా కానీ ఉంటే ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా హైపోథలామస్ అనేది హీట్ ప్రొడక్షన్ని బాడీలో పెంచుతుంది. The last function of hypothalamus is regulation of circadian rhythms and states of consciousness. అంటే సర్కాడియన్ రిథమ్స్ అంటే మనం వీటిని బయాలజికల్ క్లాక్స్ అని కూడా అంటాం. సపోజ్ మనకి ఎవ్రీడే 5 AM లేచే అలవాటు కానీ ఉంటే ముందు మనకి అలారంతో పని లేకుండా మనం ఆటోమేటిక్గా మెలకువ వచ్చేస్తుంది మనకి. అండ్ 8 AM కానీ బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటే డైలీ 8 AM ఆటోమేటిక్గా మనకి ఆకలి వేస్తుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఆఫ్ అవర్ లైఫ్. మన ఫిజికల్ చేంజెస్ కానీ, మెంటల్ చేంజెస్ కానీ, బిహేవియరల్ చేంజెస్ కానీ ఇవన్నీ సర్కాడియన్ రిథమ్స్లో ఒక భాగం. మనం డైలీ 9 AM to 12 AM చదువుతూ ఉంటే డెఫినెట్గా మనకి అదే టైంలో ఒక రొటీన్ లాగా మనం ఫాలో చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా మన బాడీ అనేది ఆ రిథమ్కి, ఆ సైకిల్కి అకస్టమ్ అయి ఉంటుంది. వాటినే సర్కాడియన్ రిథమ్స్ అని అంటాము. అండ్ ఈ సర్కాడియన్ రిథమ్స్ని కూడా హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇక్కడ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మనం అవేర్ అయి ఉండడం, మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహ అనేది మనలో ఉండడంనే ఇక్కడ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటాము. ఈ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ని కూడా హైపోథలామస్ రెగ్యులేట్ చేస్తుంది. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హైపోథలామస్. మన నెక్స్ట్ వీడియోలో మనం బేసల్ గ్యాంగ్లియా గురించి డిస్కస్ చేసుకుందాము. కైండ్లీ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.